ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే సమస్య కనపడుతుంది. అదేమిటంటే, ఈ మనస్సుని ఏ విధంగా నియంత్రించాలి? ఆలోచనలు వద్దన్నా వస్తున్నాయి, ఆలోచనల వెంట పరిగెడుతున్నావు. మంచి అంటావు, చెడంటావు, ధర్మం అంటావు, అధర్మం అంటావు. ఇది కావాలంటావు, అది వద్దంటావు. ఇది బాగుంటుందంటావు, అది బాగోలేదంటావు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి అసలైన సమస్య హౌ టు మేనేజ్ దీస్ థాట్స్. ఆలోచనలు పనికొచ్చేవి, పనికి రానివి, ఏం చెయ్యాలో తెలియదు, ఏం మానాలో తెలియదు. ఒక రకమైనటువంటి గందరగోళమనే చెప్పుకోవాలి మనం. అదే విషయాన్ని ఇక్కడ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వారితో చెబుతున్నారు మహర్షుల వారు. అందరూ కూడా ఈ మనస్సు ఉన్నదే ఆలోచన సమూహము, వ్యక్తిత్వము, కర్తృత్వము, ఈ దేహాత్మ బుద్ధి అస్థిరం అనే మొరబెట్టుకునే వారు ఉంటారు. మరి దాన్ని స్థిరం చేయటం ఎట్లాగూ? ఏ విధంగా స్థిరం చెయ్యాలి? స్థిరం చేస్తేనే గాని శాంతి లేదాయా? ఆలోచన కలిగింది అంటే ఆందోళనే కదా, బంధమే కదా, రాగద్వేషాలే కదా. ఆలోచన తల ఎత్తకపోతే సౌఖ్యము, ఆనందము నీ సహజత్వమే కదా. మరి ఏదైనా మీరు చెప్పడం బాగానే ఉంది. ఏ ఒక్కరైనా మీలో ఆ మనస్సుని పట్టి తెస్తేగా దాని సంగతి తెలుసుకోవటానికి. నిజమే, అది ఉంటేగా పట్టుకోవటానికి. ఒకరు తీవ్రమైన ధ్యానానికని కూర్చుంటే ఒకటి కాదు, పనికిరాని ఆలోచనలు వేలాది వేలుగా తలపులు వాటంతట అవి ముసురుకొస్తాయి, ముందుకొస్తాయి. అవునా కదా? దీని అర్థం ఏమిటి? మనస్సు అంటే ఏదో కాదు, తలపుల మూట. గతాన్ని స్మరిస్తాడు, భవిష్యత్తును ఊహిస్తాడు, వారున్నారు వీరున్నారు అంటాడు, మంచి అంటాడు, చెడు అంటాడు, దేహం అంటావు. ఒకటి కాదు. ఇక్కడ ఎంత ఇదిగా తీసుకున్నా దీనంతటా లేదా దానంతటా ఈ తలపులు లేకుండా దూసుకుపోవటం అంత సులభంగా అయ్యేది కాదు సుమా. అసలు ఈ అహంకారం ఈ మాయలోకి వచ్చిందే ఆలోచనల పట్టుకుని వేలాడుతూ ఇంద్రియ సుఖాలని అనుభవించటానికి, సుఖ దుఃఖాలని పొందటానికి. ఒకటి కాదు. తాను కర్తననుకున్నప్పుడు ఇటువంటి ఆలోచన సమూహములు కర్తృత్వంతో పాటు అవి బహిర్గతం అవుతూ ఉంటాయి. మరి నిజమే, ఏదో విధంగా నీవుగా ఆత్మలో స్థిరపడగలిగితే బాగానే ఉంటుంది. నీ అంత నువ్వు స్థిరపడగలవా? ఉనికి లేని ఈ అహంకారానికి మూలంలో స్థిరపడే సామర్థ్యము ఉన్నదా అని విచారించండి. లేని పావుకి
తాడు తెలుసుకునే యోగ్యత ఉన్నదా? నీవే అంటావు పావే లేదు, ఉన్నది తాడే, నే పొరపాటు పడ్డాను, అంతవరకు బాగానే ఉంది. మరి ఏదో విధంగా అంటున్నారు ఆత్మలో స్థిరపడగలిగితే బాగుంటుందని. ఈ స్థిరపడటం అనేది జీవుడి చేతిలో ఉందా? మహర్షుల వారికి అనుగ్రహము చేత, మరణానుభవము చేత ఆత్మ దానంతటది ప్రకాశించింది కాబట్టి, ఆత్మే గురువుగా భావించాడు కాబట్టి, అదే నడిపిస్తుంది కాబట్టి మహర్షి ఆత్మలో స్థిరపడగలిగారు. దేహ సంబంధం ఉంటుంది ఉన్నాగానే అది తెగిపోయి ఉన్నది చిచ్చడ గ్రంథి. అది తాను చేశాడా? తాను ఏమన్నా ప్రయత్నం చేశాడా? విచారం చేశాడా? తాను సరాసరి స్థిరపడటానికి ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. నేను ఈ పని చేశాను, నేను ఆత్మలో స్థిరపడ్డాను, అది ప్రకాశించింది. నేను ఉన్నానన్న జ్ఞానము లోపల నుంచి చాలా పవర్ఫుల్గా అది ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు చెప్పుకొచ్చారు. బయటకు వచ్చి ఈ దేహాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు, అవతల పారేస్తాడు, అయినా కానీ నాకు పోయేది ఏమీ లేదు, నేను నేనుగా ఉన్నానని. కనుక ఆ విధంగా చెయ్యలేని వారికి, ఆ విధంగా తెలియని వారికి మరి జపము, తపము, ధ్యానాదులు విధించారు. మరి ఇక్కడ ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఏనుగు ఉన్నది, అది తొండంతోనే పట్టుకుంటూ అన్ని విషయాలు లోకంలోకి చూస్తూ తొండాన్ని విసురుతూ పోతూ ఉంటుంది. మరి ఆ తొండము ఆపుతుందా ఊపటం? నిలకడగా ఉండదు కదా. అసలు ఈ పురవీధుల్లో ఏనుగు వెళ్ళేటప్పుడు ఆ తొండాన్ని అటు ఇటు ఊపుతూనే ఉంటుంది. అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, దాన్ని చూడాలి, దీన్ని చూడాలి, ఇది తాగాలి, ఇది పారబోయాలి, ఇది పట్టుకోవాలి. ఏం తొండమేమో తక్కువ చేస్తుందా ఏనుగు? అటువంటి తొండము లాంటిదే ఈ మనస్సు. ఎప్పుడు ఊపితే ఆ ఊపే మనస్సుకి లేదా ఊపే తొండానికి ఒక గొలుసు, ఒక కర్రు, ఒక వస్తువు నీవు పట్టుకోమనిచ్చినప్పుడు అది దాన్ని గట్టిగా పట్టుకుని ఇక తొండని అటు ఇటు కదిలించడం ఆపేస్తుంది. అవునా కదా? మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు కదా ఏనుగు యొక్క పరిస్థితి. అదేవిధంగా చంచలమైన మనస్సు కూడా, అస్థిరమైన మనస్సు కూడా, ఆలోచనల వెంట వెళుతున్న మనస్సు కూడా దానికి ఒక ఆలంబన ఇచ్చినప్పుడు, ఒక వస్తువును, ఆకారాన్ని, నామాన్ని, రూపాన్ని పట్టుకోమని చెప్పినప్పుడు, ధ్యానించమని చెప్పినప్పుడు అది వెంటనే ఆగిపోదు. ఆ జపధ్యానాదుల్లో కూర్చోగానే పనికి మాలిన ఇతర ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ నీవు దృఢంగా ఏకచింతన చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు త్రోసిపుచ్చుతుంది, దాన్ని పట్టించుకోదు, అది ఉందో లేదో తెలియదు. ఒక విషయం మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. మనస్సుకు ఒక విశిష్టత ఉన్నది, ఏకాగ్రత నిరుద్ధ భూమి అని. సరే, మిగిలిన విషయాలు పక్కకు పెడదాం. ఈ ఏకాగ్రత అనేది
ఒక విషయాన్ని, ఒక వస్తువుని, ఒక చింతనని మనస్సు పట్టుకున్నప్పుడు అది మరొక దాన్ని రానివ్వదు సుమా. ఇంకోటి పట్టుకోదు. అది ఇది వదిలితే తప్పది పట్టుకోదు. ఏనుగు తొండం కూడా ఒక వస్తువు వదిలితే ఇంకో దాన్ని పట్టుకుంటుంది, దాన్ని వదిలితే ఇంకో దాన్ని పట్టుకుంటుంది. అన్ని వస్తువులు ఒకసారి పట్టుకోదు. ఇక్కడ కూడా ఈ మనస్సు కూడా అన్ని ఆలోచనలు ఒకేసారి పట్టుకోదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఆగకుండా ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఏకాగ్రతతో నీవు ఏకచింతనతో ఒకే ఆలోచనని, ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని లేదా మరేదైనా సరే దాన్ని పట్టుకోమని ఇచ్చినప్పుడు, ధ్యానించమని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ మనస్సు ఒకే తలపుపై నిలుస్తుంది. అంటే మిగిలినటువంటి ఆలోచనలని దరికి రానివ్వద్దు. ఆ మనస్సు శాంతిస్తుంది. ఈ శాంతి అనేది నీ సహజత్వము, ఏది కొత్తగా రాదు. అందుకని ఈ మనస్సుకి ఎప్పుడూ కూడా ఇతర ఆలోచనలతోటి పోరాటము తప్పదు. దీర్ఘకాల శ్రమ లేకుండా లభిస్తుందనుకోకూడదు. ఇతరమైనటువంటి ఆలోచనలతోటి పోరాటము తప్పదు దీనికి. అయితే ఇక్కడ నీ ప్రయత్నము కొంతవరకే. నువ్వు ఒక అర్థం అనుకుంటున్నావుగా, నీ ప్రారంభంలో ఉంటేనే ఆలోచన వస్తుంది, మాంతుంది, స్థిరత్వం వస్తుంది. ఈ స్థిరత్వం అనేది ఒక న్యూట్రల్ గ్రౌండ్ లాంటిది. స్థిరమైన మనస్సు ఈజ్ ఇట్ నాట్ ఈక్వల్ టు ఆత్మస్థితి అని అడిగినప్పుడు ఆలోచన లేకపోతే అది ఆత్మేనని చెప్పడం బాగానే ఉంది. కానీ స్థిరంగా ఉన్న మనస్సులో ఆలోచన రాబోయే ముందు అది ఇంకా అస్థిరంగానే ఉంటుంది. ఆత్మ అనుగ్రహము చేత ప్రకాశించినప్పుడు అస్థిరత్వము కోల్పోయి అదృశ్యమై శుద్ధమై శుద్ధ సత్వమై ఆత్మగా ప్రకాశిస్తుంది. ఒక్క అనుగ్రహము చేతనే, నీ ఎఫర్ట్తో కాదది. నీ ఎఫర్ట్ కొంతవరకే. అది కూడా ఇతర ఆలోచనల మీదకి పోకుండా స్థిరంగా ఉండేంత వరకే తప్ప స్థిర చిత్తం ఉన్నది చూశావు, అది ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. ఆలోచనలు వస్తూ కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఉన్న అహంకారము, ఆలోచనలు లేకుండా స్థిరంగా ఉన్న మనస్సు, ఆ స్థిరత్వంలో కూడా ఆలోచన రావటం లేదన్న జ్ఞానము కలిగి ఉంటావు. అంత మాత్రం చేత అది ఆత్మస్థితి అవుతుందా? కాదు కదా. నిజానికి ఆలోచన ఉన్నది లేదు అనే స్థితికి అతీతంగా ఉంటుంది అహంస్మరణ స్థితి, ఆత్మస్థితి. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మని గుర్తించలేడు. మరి ఇక్కడ ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. అహంకారపు నేను, ఆత్మ నేనంటూ. తాడు వేరు పాము వేరుగా ఉన్నదా? లేదు కదా. తాడు తాడుగా ఉంటే పాము ఎక్కడున్నది?
భావమై ఉన్నప్పుడు తాడు ఉన్నా లేనట్టే కదా. మనం ఇలా చెప్పుకుపోతూ ఉంటే మరి చివరికి ఏం చెయ్యాలి? నిశ్చలత్వం వరకే ఈ బాయలో బోధలకి ప్రయోజనం తప్ప నీకు ఆత్మజ్ఞానాన్ని ఎవరు అందించరు అందించరు అందించరు. అదే విషయం మహర్షులు వారు కూడా చెబుతున్నారు. గురువు ఆత్మజ్ఞానం అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. నీవు విచారం చెయ్యి, వైరాగ్యం కలిగి ఉండు, ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు, లోపలికి వెళ్ళు. ఇది తల్లకిందుగా పడిపోయి అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుందని వదిలిపెట్టారు అక్కడ. అనుగ్రహం ఏమిటండి? మరి ఆత్మకి అన్యం లేదు కదా. ఆత్మకే మరో పేరు అనుగ్రహం. దయ అన్నా, అనుగ్రహం అన్నా, ఉన్నదన్నా, సత్యమన్నా, నిత్యమన్నా, అనంతమన్నా, ఏకమన్నా అంతా ఆ ఉच्चతర శక్తి. మరి మంచిది. మౌనమే శరణ్యం.